హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూయింగ్ వే. మనం ఇంట్లోనే బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో నేర్చుకుందాం, ఓకేనా? ఇప్పుడు ఇది నార్మల్ ఒక 2x బ్లౌజ్ అనమాట. 1 మీటర్ది తీసుకున్నాను నేను, ఓకేనా? స్ట్రైట్ కట్ నేను చెప్పబోతున్నాను, ఓకేనా? సో ప్రింట్ ఉన్న వైపు పైకి, ప్రింట్ లేని వైపు రివర్స్ అనమాట, లోపటికి అనమాట. అలా మార్క్ చేసుకోండి. లోపటి వైపుది మనకు తెలియాలి కదా, మనం ఇది ఉల్టానా సీదానా అని కనుక్కోవడానికి మార్క్ చేసి పెట్టుకోవాలి. సో ఈ బ్లౌజ్ ఇప్పుడు స్ట్రైట్ కట్టా క్రాస్ కట్టా అని ఎలా తెలుసుకోవాలంటే, బ్లౌజ్ యొక్క ఫ్రంట్ భాగం ఉంది కదా, అక్కడ షోల్డర్ దగ్గర ఇలా తీసుకొని మనం స్ట్రెచ్ చేస్తే సాగదు, స్టిఫ్గా ఉంటుంది స్ట్రైట్ కట్కి. అదే క్రాస్ కట్ అయితే సాగుతుంది, లూజ్గా ఉంటుంది అనమాట, సాగుతుంది, అది ఎలాస్టిసిటీ ఉంటుంది క్రాస్ కట్కి. బ్లౌజ్కి ఇప్పుడు బ్యాక్ నెక్లో డీప్ ఉంది కదా, బ్యాక్ నెక్ డీప్ ఉంది కదా, దానికి 1 ఇంచ్ కింద నుంచి ఈ చంక నుంచి ఆ చంక వరకు క్యాచ్ చేసి ఆ మెజర్మెంట్ని క్లాత్ పైన ఇలా పెట్టుకోవాలి, ఓకేనా? అర్థమవుతుంది కదా, నేను ఎలా అయితే తీసుకున్నానో అలా పెట్టండి. నెక్స్ట్ 3 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి దానికి, అంటే ఖర్చు ఎక్కువ కావాలి కాబట్టి నేను 3 ఇంచెస్ తీసుకున్నాను. మీరు 2 ఇంచెస్ ఆర్ 1 ఇంచ్, మీకు స్లీవ్ లెంత్ ఎక్కువ కావాలంటే మీ క్లాత్ ఎంత ఉందని దాన్ని బేస్ చేసుకొని మీ స్లీవ్ లెంత్ని బేస్ చేసుకొని కట్ చేసుకోండి. కొద్దిగా కట్ పెట్టి టేర్ చేస్తే చినిగిపోతుంది కాటన్ క్లాత్. సిల్క్ అయితే చినగదు, క్లాత్ మీరు చూసుకొని టేర్ చేయండి, లేకపోతే కత్తెరతోనే కట్ చేయండి. ఇది స్లీవ్స్ కోసం ఈ క్లాత్, ఓకేనా? స్లీవ్స్ కోసంది పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ క్లాత్లో మనకి ఫ్రంట్ బ్యాక్ షేప్ పట్టీస్ వస్తాయి, మెడపట్టి కూడా వస్తుంది ఇందులోనే, ఓకేనా? మార్క్ ఎక్కడైతే చేసామో అది పైకి వచ్చేలాగా ఫోల్డ్ చేయండి. సీదా లోపలికి వెళ్ళాలి, ఉల్టా మన పై వైపుకి రావాలి మార్కింగ్ చేసుకోవడానికి. మార్కింగ్ చేసింది లోపలికి వెళ్ళిపోవాలన్నమాట. ఫ్రంట్ భాగం తీసుకొని ఫస్ట్ ఫ్రంట్ భాగం మెజర్ చేసుకోవాలి. ఫ్రంట్ భాగం తీసుకొని షోల్డర్ దగ్గర నుంచి మిడ్ పాయింట్ ఎక్కడైతే ఉందో షేప్ పట్టి మైనస్ చేసి ఫ్రంట్ లెంత్ ఎంత ఉందో అట్లా మైనస్ చేసి ఫ్రంట్ లెంత్ ఎంత ఉందో మెజర్ చేయండి. అలాగే స్ట్రైట్గా పట్టుకొని మెజర్ చేసి మార్క్ చేసుకోండి. అలా మార్క్ చేసి ఎక్స్ట్రా 1 ఇంచ్ పెట్టుకోవాలి, ఎందుకంటే షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అండ్ షేప్ పట్టి కుడతాం కదా, దాని దగ్గర ఒక 1/2 ఇంచ్, మొత్తం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఖర్చులోకి వెళ్తుందన్నమాట ఆ 1 ఇంచ్, ఓకే? ఫోల్డ్ చేసేయండి ఇలా. క్లాత్ ఫోల్డ్ చేసిన తర్వాత పైది వచ్చేసి ఫ్రంట్ భాగం మనం మెజర్ చేసింది, కింద వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట, ఓకేనా? బ్యాక్ పార్ట్ కోసం ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని మనం బ్యాక్ పార్ట్ మెజర్ చేద్దాం. బ్యాక్లో షోల్డర్ దగ్గర నుంచి టక్స్ వేస్తాం కదా బ్యాక్లో, ఆ టక్స్ దగ్గర అలాగే స్ట్రైట్గా క్యాచ్ చేసి మెజర్ చేయాలి. దీనికి నాకు 1 ఇంచ్ ఎక్స్ట్రా కావాలి, ఈ బ్లౌజ్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాలన్నమాట. 13.5 ఉంది ఇది, 13.5కి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి 14.5, టోటల్ 14.5 దగ్గర నేను మార్క్ చేసుకొని స్ట్రైట్ లైన్ గీసేస్తాను, ఓకేనా? 14.5 స్ట్రైట్ లైన్ గీసేసి అండ్ నెక్స్ట్ కింద కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి, ఎందుకంటే హెమ్మింగ్ పట్టీ కోసం. హెమ్మింగ్ పట్టీ కొంతమంది పెద్దగా కావాలంటారు, కొంతమంది చిన్నగా కావాలంటారు. మీకు ఎంత కావాలో అంత పెట్టుకోండి. 2 ఇంచెస్ కన్నా ఎక్కువ పెట్టక్కర్లేదు. నేను 1.5 పెట్టుకున్నా, ఇట్స్ ఇనఫ్. నెక్స్ట్ షోల్డర్ అనమాట. షోల్డర్ ఎంత? 5 ఇంచెసే తీసుకోవాలి ఎవరికైనా, ఏ సైజు వాళ్ళకైనా 5 ఇంచెసే షోల్డర్, ఓకేనా? 5 ఇంచెస్ మార్క్ చేసుకోండి షోల్డర్. ఈ వీడియోలో కొద్దిగా మీకు కనిపించట్లేదు, పైన 5 ఇంచెస్ తీసుకోండి, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని 5.5 ఇంచ్ ఆర్మ్ డౌన్ అనమాట. కిందికి ఒక లైన్ డ్రా చేశాను కదా, షోల్డర్ 5 ఇంచెస్ పెట్టి కిందికి ఒక లైన్ డ్రా చేశాను, అది 5.5 ఇంచెస్ అనమాట. అండ్ దాన్ని స్ట్రైట్గా బాక్స్ డ్రా చేసేయండి. బ్లౌజ్ వేస్ట్ లెంత్ ఎంత మెజర్ చేసుకుందాం మనం. మళ్ళీ హుక్స్ పట్టీ నుంచి కాజా పట్టీ వరకు ఎంత ఉందని మెజర్ చేసుకుందాం, ఇట్లా వీడియోలో చూపించినట్టుగా అలా మెజర్ చేసుకోండి. సో 34.5 వచ్చింది. 34.5
దానికి +12 యాడ్ చేయండి. ఇది ఎందుకంటే ఖర్చు కోసం అనమాట. ఖర్చు 2 ఇంచెస్ అండ్ ఫ్రంట్ భాగంలో మనకి 2 డాట్స్ కోసం వస్తాయి. 2 ఇంచెస్ డాట్స్ కోసం వస్తాయి అన్నమాట ముందు భాగంలో. అండ్ వెనకాల బ్యాక్ టక్స్ కోసం 1 ఇంచ్. అందుకని 12 ఇంచెస్ ఎక్స్ట్రా వేసుకుంటే మొత్తం మీకు ఆ ఖర్చు అంతా సరిపోతుందన్నమాట. మొత్తం 46.5 వచ్చింది. 46.5/4 చేసుకోవాలి. టేప్లోనే 46.5ని 4 భాగాలుగా విభజిస్తే వచ్చిన దాన్ని మీరు అక్కడ మార్క్ చేసుకోండి. ఖర్చు 2 ఇంచెస్ ఉంటుంది ఈ మెజర్మెంట్లో. 2 ఇంచెస్ ఖర్చు వదిలేసి అక్కడ మార్క్ చేసుకోవాలి. ఓకేనా? ఎంత వచ్చింది? 11.6 వచ్చింది. ఆర్మ్ రౌండ్ కూడా 1.5 ఇంచ్ తీసుకున్నాను. ఇది బ్యాక్ రౌండ్ అనమాట. లోపటికి 1/2 ఇంచ్ పెట్టాను. అది ఫ్రంట్ కోసం అనమాట లోతు. సో బ్యాక్ రౌండ్ ఏదైతే ఉందో అది మీకు ఎంత ఉండాలంటే ఈ వేస్ట్ పార్ట్ మెజర్మెంట్ ఎంతైతే ఉందో 34.5 కదా, దాన్ని /4 చేస్తే ఎంతైతే వస్తుందో అది మీకు ఆర్మ్ రౌండ్ అనమాట. ఆర్మ్ రౌండ్ అది ఉంటే పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది మీకు బ్లౌజ్. ఓకేనా? 34.4/4 అనమాట. ఎయిట్ అండ్ హాఫ్ ఉంటుంది. 8.5 నుంచి 9 దగ్గర మీరు మార్క్ చేసేసుకోండి. ఆ మెజర్మెంట్ మీరు చెక్ చేసుకోండి. మీకు ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో దాన్ని బట్టి మెజర్ చేసుకొని మీ బ్లౌజ్కి ఎంత వస్తుందో అంత మెజర్ చేసి మార్క్ చేసుకోండి. 1/2 ఇంచ్ ఎందుకంటే షోల్డర్ దగ్గర మనకి 1/2 ఇంచ్ ఖర్చు పోతుంది కదా, అందుకని ఎక్స్ట్రా 1/2 ఇంచ్ పెట్టి నేను స్ట్రైట్ లైన్ గీసేస్తున్నా. ఓకేనా? మనం ఒకసారి బ్లౌజ్తో కూడా వెరిఫై చేసుకోవచ్చు అది ఎంత వస్తుంది, రౌండ్ కరెక్ట్గా ఉందా లేదా అని. ఇట్లా అనమాట. ఆ స్టిచ్చెస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వరకు వస్తుంది. ఓకేనా? కరెక్ట్గా మనకి మార్క్ అక్కడి వరకు వచ్చింది. 1/2 ఇంచ్ షోల్డర్ దగ్గర కోసం. ఓకేనా? బ్లౌజ్ పెట్టి ఆర్మ్ రౌండ్ అలా మెజర్ చేసుకుంటే అలా కూడా మీరు చేసుకోవచ్చు. షోల్డర్ వచ్చేసి ఎంత ఉందని మెజర్ చేసుకోవాలి. షోల్డర్ బ్లౌజ్కి ఎంత ఉందో అంతే. 1/2 ఇంచ్ వచ్చేసి ఇక్కడ స్లీవ్ స్టిచ్ చేస్తాం కదా, 1/2 ఇంచ్ అక్కడ వదిలేయాలి. నెక్ దగ్గర ఒక 2 పాయింట్స్ వదిలేసుకోవాలి. 2 పాయింట్సే, అంతకుమించి ఎక్కువ అక్కర్లేదు. ఒకవేళ పైపింగ్ గోట్ ఏమైనా కావాలంటే మీరు 2 పాయింట్స్ పెట్టక్కర్లేదు. ఓన్లీ 1/2 ఇంచ్ స్లీవ్ స్టిచ్ చేయడానికి 1/2 ఇంచ్ పెడతాం కదా, అంత పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్ రౌండ్ కోసం ఫ్రంట్ నెక్ ఇలా మెజర్ చేసుకోవాలి. హుక్స్ పట్టీతోనే మీరు మెజర్ చేసుకోవాలి. మళ్ళీ కాజా పట్టీ పెడితే మీకు నెక్ లూజ్ అయిపోతుంది. పైన 1/2 ఇంచ్ ఖర్చు వదిలేస్తూ వీడియోలో చూపిస్తున్న విధంగా అలా మార్క్ చేసుకోండి. సారీ అండి, మీకు వీడియో కొంచెం కట్ అయిపోయింది, అది సరిగ్గా రాలేదు. పైది మీకు కనిపించట్లేదు. నెక్స్ట్ వీడియోలో బాగా అప్లోడ్ చేస్తాను, అర్థం చేసుకోండి. హుక్స్ పట్టి నేను షేప్ పట్టి మైనస్ చేసి మెజర్ చేశాను. మెజర్ చేసిన తర్వాత 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని అక్కడ వచ్చేసి 3 ఇంచెస్ అనమాట రౌండ్ డ్రా చేయాలి. అది మిడ్ పాయింట్ కోసం అనమాట. కింద షేప్ పట్టి కోసం అక్కడ 2 ఇంచెస్ డ్రా చేసి దాన్ని రౌండ్గా షేప్ తీయాలి. ఇది 2 ఇంచెస్ ఉండాలి డాట్. 2.5 ఇంచెస్ మిడ్ పాయింట్. ఏ బ్లౌజ్కైనా ఇంతే తీసుకోండి. ఇది వచ్చేసి 4 ఇంచెస్ పెట్టుకొని ఇట్లా లైన్ డ్రా చేసేయండి స్ట్రైట్గా పాయింట్కి. ఇది మిడ్ పాయింట్ అనమాట. ఇది వచ్చేసి 2.5. ఏదైనా 2.5 లెంత్లో తీసుకోండి. ఇది వచ్చేసి ఆ మిడ్ పాయింట్కి స్ట్రైట్గా డ్రా చేసి 4 ఇంచెస్ పెట్టాను అంతే. 4 ఇంచెస్ కన్నా ఎక్కువ పెట్టకూడదు, ఓన్లీ 4 ఇంచెస్ చాలు. నెక్ రౌండ్ కోసం డ్రా చేసి రౌండ్ ఒక 1 ఇంచ్ అలా
తీసుకొని రౌండ్ డ్రా చేసేసుకోవాలి అంతే. ఓకేనా? బ్యాక్ లెంత్ ఎంత ఉంది చూసుకోండి. ఇప్పుడు నెక్ డీప్ నుంచి కింద వేస్ట్ లెంత్ వరకు ఎంత ఉందో డీప్ చూసి, అది కదా నెక్ మెజర్మెంట్. నేను కింద మార్క్ చేసాను, అక్కడి నుంచి మెయిన్ ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్క్ చేయాలి. ఫ్రంట్ బ్యాక్ రెండు సేమ్ ఉన్నాయి. ఒక 2 పాయింట్స్ డిఫరెన్స్ అంతే, రెండు సేమ్ ఉన్నాయి. నేను మార్కర్తో మార్క్ చేస్తున్నా. అట్లా మార్క్ చేసినప్పుడు మనకి ఆ మెజర్మెంట్స్ మొత్తం కరెక్ట్గా ట్రేస్ అయిపోతాయి. బ్యాక్ సైడ్ కూడా మనకి ట్రేస్ అయిపోతాయి కష్టం లేకుండా. ఇప్పుడు కట్ చేసేసుకుందాం బ్లౌజెస్. ఇలా కట్ చేసేసి హెమ్మింగ్ పట్టీ కోసం ఎక్కడైతే మార్క్ చేసామో అది టక్స్. ఇప్పుడు స్లీవ్స్ కోసం ఇది చంక రౌండ్ కట్ చేసుకుందాం. ఓకేనా? చంక రౌండ్ కట్ చేసేసి అక్కడ టక్స్ వేసేయండి. ఫ్రంట్ భాగం మాత్రమే ఆ రెండు పొరలు విడిగా తీసుకొని నేను మార్కింగ్ చేసింది జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. మళ్ళీ బ్యాక్ పార్ట్ కూడా మీరు అది కట్ చేశారంటే బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది. అది విడిగా సపరేట్ చేసుకొని కట్ చేసుకోండి. ఓకేనా? చూడండి, బ్యాక్ పార్ట్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా, ఫ్రంట్ పార్ట్ 1/2 ఇంచ్ లోతు ఉంటుంది. అది చూసి కట్ చేసుకోండి. అది షోల్డర్ దగ్గర ఒక చిట్కా వేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లెంత్ దగ్గర ఒక చిట్కా, వేస్ట్ లెంత్ దగ్గర ఒక చిట్కా. ఫ్రంట్ నెక్ కట్ చేశాను ఫస్ట్, అది తీసేసి ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ లెంత్ మనం మార్క్ చేసుకోవాలి కదా. బ్యాక్ నెక్ మార్క్ చేసుకొని దాన్ని స్ట్రైట్ లైన్ అలా గీసి ఇప్పుడు రౌండ్ మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో డ్రా చేసుకొని బ్లౌజ్ అలా కట్ చేసుకోండి. మీకు ఎంత డీప్ కావాలో అంత డీప్ మీరు పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఈ బ్లౌజ్కి ఎంత డీప్ ఉందో అంత పెట్టాను. ఇది మెడపట్టీకి వస్తుంది. ఈ పార్ట్ ఏదైతే ఉందో నెక్ కట్ చేసిన పార్ట్ అది మెడపట్టీకి వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ అయిపోయింది. అయితే ఫ్రంట్ భాగంలో ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఎలా ఉందో ఈ పక్క ఇంకో భాగం కూడా సేమ్ అంతే రావాలంటే ఇట్లా మార్కర్తో మార్క్ చేసుకోవాలి. వెనకాల మనకు ఆ ట్రేసింగ్ పాయింట్స్ పడతాయి కదా, దాని మీద మళ్ళీ డ్రా చేసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? అంతే. బ్యాక్ సైడ్ మార్కింగ్ కనిపిస్తుంది కదా, సేమ్ దాని మీద మనం చూడండి మార్కింగ్ కనిపిస్తుంది కదా, దాని మీద మనం మార్క్ చేసేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి మెజర్ చేస్తే ఒక్కోసారి డిఫరెన్సెస్ వస్తాయి. అలా పని లేకుండా ఇలాంటి మార్కర్ తీసుకుంటే ఇలా మార్క్ చేసేసుకోవచ్చు అంతే. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఇవన్నీ ఇట్లా మార్క్ చేసేసుకుంటే కుట్టేటప్పుడు మనకి ఈజీ ఉంటుంది. జస్ట్ ఆ మార్కింగ్స్ పైన మీరు కుట్టుకుంటూ వెళ్ళిపోవడం అంతే. ఇంక ఎక్స్ట్రా చేసేది ఏం లేదు. ఇప్పుడు ఇందులో నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ అనమాట ఇది. ఇందులో షేప్ పట్టీస్ కట్ చేసుకుందాం. ఓకేనా? ఇది ఎక్కువ క్లాత్ ఉంది, మీటర్ క్లాత్ కదా, అందుకని నాకు ఇలా వచ్చింది. 3.5 తీసుకున్నాను. అది వచ్చేసి 3 ఇంచెస్. ఇదేమో ఫ్రంట్కి 3.5 తీసుకోవాలి. అక్కడ మనం కుట్లు వేసుకుంటాం కదా సైడ్ కుట్లు, అక్కడ వచ్చేసి 3 ఇంచెస్. దాన్ని షేప్గా డ్రా చేసేసి కట్ చేసేసుకోవాలి. ఓకే. ఫ్రంట్కి మీరు ఒక టక్స్ వేసుకుంటే మీకు అర్థమవుతుంది ఇది ఫ్రంట్ కని. స్ట్రైట్ కట్లో మనం ఏం కన్ఫ్యూజ్ అవ్వంలే, షేప్ ఈజీగా కనిపిస్తుంది. క్రాస్ కట్లో 3.5 ఉంటుంది. ఇది స్ట్రైట్ కట్ కాబట్టి 3 ఇంచెస్ ఉంది. 3 పీసెస్ కావాలన్నమాట షేప్ పట్టీకి. అందులో మనకి 2 పీసెసే వచ్చినాయి. ఇంకొకటి నేను ఆమ్ రౌండ్ కట్ చేశా కదా, దాంట్లో మీకు ఇంకో ముక్క అనేది అందులో వచ్చేస్తుంది. మొత్తం 3 పార్ట్స్ వచ్చేసాయి షేప్ పట్టీకి. ఇది వచ్చేసి నెక్
నెక్కి మనము మెడపట్టి వేస్తాం కదా, పైపింగ్ కానీ లేకపోతే హెమ్మింగ్ పట్టి కానీ వేస్తాం కదా నెక్కి మొత్తం కుట్టేసినాక, క్రాస్ పీసెస్ ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఇవన్నీ క్రాస్ పీసెస్. స్ట్రైట్గా కట్ చేయొద్దు, మళ్ళీ క్రాసే వేయాలి. క్రాస్ అయితే రౌండ్ తిరుగుతుంది, స్ట్రైట్గా కట్ చేశారంటే అది స్ట్రెచ్ అవ్వదు. క్రాస్ అయితే ఇలా స్ట్రెచ్ అవుతుంది, నేను చూపించాను కదా ఇలా స్ట్రెచ్ అవుతుంది. స్ట్రైట్ అయితే మీకు స్ట్రెచ్ అవ్వదు. చూడండి, నేను స్ట్రైట్ పీస్లో చూపించాను మీకు, క్రాస్ అయితే ఇలా స్ట్రెచ్ అవుతుంది. మీకు అదే డిఫరెన్స్ చూపించాను. ఇది స్లీవ్స్ కోసం ఇందాక టేర్ చేసాం కదా క్లాత్, స్లీవ్స్ కోసం పక్కన పెట్టాను కదా ఆ క్లాత్ అనమాట. మార్కింగ్ చేసింది పైకి వేసుకోవాలి. దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి, ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్ వైపు వచ్చేసి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. ఓకేనా, కరెక్ట్గా చూసుకొని మార్కింగ్ చేసుకొని కట్ చేయండి. మళ్ళీ ఓపెన్ ఉన్న వైపు మీరు స్లీవ్ లెంత్ పెట్టి అట్లా చేశారంటే మళ్ళీ మీకు బ్లౌజ్ పాడైపోతుంది, క్లాత్ అంతా వేస్ట్ అయిపోతుంది. చూసుకోండి, ఇది ఫోల్డ్ ఉన్న వైపు స్లీవ్ లెంత్ అట్లా మార్క్ చేసుకోవాలి. ఎంత ఉందో అంత పెట్టేసి 1/2 ఇంచ్ పైకి. ఓకేనా, నెక్స్ట్ డౌన్ వచ్చేసి 5.5 కదా ఇందాక నేను ఆర్మ్ డౌన్ పెట్టింది, 5.5లో మైనస్, అది 5.5/2 చేసుకొని అంతా డౌన్ తీసుకోవాలి. డౌన్ తీసుకొని ఆర్మ్ స్లీవ్ రౌండ్ ఏదైతే తీసుకుంటామో ఆ రౌండ్ డ్రా చేయడానికి ఇట్లా స్ట్రైట్ లైన్ తీసుకొని అక్కడికి స్లీవ్ రౌండ్ డ్రా చేస్తా. అక్కడ 1.5 ఇంచ్ తీసుకొని దాన్ని అలానే స్లైట్గా కిందికి ఇట్లా డౌన్ చేసుకుంటూ రౌండ్ డ్రా చేసుకోవాలి అంతే. ఇక్కడ కూడా మీరు మెజర్ చేసుకోండి, 8.5 రావాలన్నమాట. మెజర్మెంట్ 8.5 రావాలి. ఆ రౌండ్ ఉంది కదా అది 8.5 రావాలి. చూసారా, 8.5 దగ్గర నుంచి అలా పెట్టి నేను మార్క్ చేస్తున్నా. ఓకేనా, అక్కడికి వచ్చింది మార్క్ చేశాను. నెక్స్ట్ ఫ్రంట్లో లోతు ఒక 1/2 ఇంచ్ తీసుకున్నాం కదా, అందుకని ఇక్కడ స్లీవ్స్కి కూడా 1/2 ఇంచ్ లోతు ఇలా తీసుకొని స్లైట్గా 1/2 ఇంచ్ లోపలికి ఇట్లా డౌన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. నేను వీడియోలో చూపిస్తుంది క్లియర్గా చూడండి. అర్థం కాకపోతే నాకు కామెంట్స్లో చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఇది నాకు ఫస్ట్ వీడియో కదా, కొంచెం టెన్షన్గా ఉంది. క్లియర్గా అర్థమైందో లేదో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇది మనం రెడీ చేసుకొని ఫ్రంట్ భాగం కదా, అన్నీ ఒకేసారి కలిపి కట్ చేయొద్దు. ఆ పొరలు 2 వేరేగా సపరేట్ చేసి అప్పుడు కట్ చేయాలి. ఫ్రంట్ భాగం లోతు ఏదైతే ఉందో అది అన్నీ కలిపి ఒకేసారి కట్ చేస్తే ఎక్స్ట్రా బ్యాక్ పార్ట్ కూడా కట్ అయిపోతుంది. మళ్ళీ జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. మార్కింగ్ చేసాం కదా, ఆ మార్కింగ్ అంతా మళ్ళీ ఇట్లా డ్రా చేసి పెట్టేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది. మీ బ్లౌజ్ మీరు పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు. ఇదే మెజర్మెంట్స్ మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. స్లీవ్స్, మెడకి హెమ్మింగ్ పట్టి, షేప్ పట్టి, ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ అయిపోయింది. బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. చాలా ఈజీ అండి. ట్రై చేయండి. మీకు బ్లౌజ్ ఎలా కుదిరింది అని నాకు కామెంట్లో చేసి చెప్పండి బాగొచ్చిందని. అండ్ హుక్స్ పట్టి, కాజా పట్టి కోసం కట్ చేస్తున్నాను నేను. అది హుక్స్ పట్టి, కాజా పట్టి కోసం నేను కట్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please like, share and subscribe. Thank you all.